హలో అండి, హాయ్. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు ముఖ్యంగా బీకామ్ సెకండ్ ఇయర్ విద్యార్థులు థర్డ్ సెమిస్టర్లో ఏ పేపర్లు ఉంటాయి అనే విషయం ఇక్కడ వివరించడం అవుతుంది. జాగ్రత్తగా పరిశీలించండి. ఇక్కడ థర్డ్ సెమిస్టర్లో పేపర్ 1 వచ్చి స్పెషల్ ఎన్హాన్స్మెంట్ కోర్సు 1లో మనం తీసుకుంటాము. ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. జనరల్గా మీ కాలేజీలు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇదొక సెక్ పేపర్ ఉంటుంది. అదేవిధంగా ఇందులో సిలబస్ చూస్తే యూనిట్ 1 రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఇన్సూరెన్స్, యూనిట్ 2 ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అండ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్. సో దిస్ ఇస్ ద సిలబస్ ఫర్ సెక్ 1. నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ కనుక సెక్ 1ఏలో కనుక సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ బీని ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో యూనిట్ 1 యూనిట్ 2 ఉంది. అదేవిధంగా నెక్స్ట్ ఇదే సెక్ 1లో సి ఉంది. ఏ లేదా బి లేదా ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోకపోతే సి కానీ యాజ్ ఏ పేపర్ సెక్ పేపర్ 1గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా 2 యూనిట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ మనకు పేపర్ వచ్చేసి సెక్ 2 ఉంది. సెక్ 2లో స్పెషల్ ఎన్హాన్స్మెంట్ కోర్స్. సో ఇందులో ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. చాలా కాలేజెస్ ఇదే పేపర్ని సెలెక్ట్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ సెక్ 1ఏలో ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో సెక్ 2లో ఏని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మనం సెక్ 2లో బి సెలెక్ట్ చేసుకుంటే ఆ పేపర్ని సెలెక్ట్ చేసుకుంటే సెక్ 2లో బి పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే విధంగా చూడండి కిందకి యూనిట్ 1లో సెక్ 2ఏలో ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ యూనిట్ 1 యూనిట్ 2 ఉంది. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా సెక్ 2లో బి సెలెక్ట్ 1లో బి సెలెక్ట్ చేసుకుంటే 2లో కూడా బి సెలెక్ట్ చేసుకొని వెబ్ డిజైన్ అండ్ అనాలిటిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ సి సెలెక్ట్ చేసుకుంటే అదేవిధంగా సి కూడా ఇక్కడ సెక్ 2లో సి అప్లికేషన్ ఆఫ్ బిజినెస్ అనాలిటిక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 2 యూనిట్స్ ఉంటాయి. ఇది మనకు 40 మార్కుల క్వశ్చన్ పేపర్, 10 మార్కులు ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత మనం నెక్స్ట్ పేపర్ కనుక వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది స్క్రీన్ పైన బీకామ్ థర్డ్ సెమిస్టర్ పేపర్ డిఎస్సి 301. ఇది అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అండి. ఇది కామన్ పేపర్ అందరికీ. సో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ వారికి. సో ఇక్కడ మనకు ఈ అడ్వాన్స్డ్ అకౌంటింగ్లో కనుక చూస్తే యూనిట్ 1 పార్ట్నర్షిప్ అకౌంట్, యూనిట్ 2 పార్ట్నర్షిప్ అకౌంట్స్ 2, యూనిట్ 3 ఇష్యూ ఆఫ్ షేర్స్, డిబెంచర్, అండర్రైటింగ్ అండ్ బోనస్ షేర్స్, యూనిట్ 4 కంపెనీ ఫైనల్ అకౌంట్స్ అండ్ ప్రాఫిట్ ప్రియర్ టు ఇన్కార్పొరేషన్, యూనిట్ 5 వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్ అండ్ షేర్స్. సో దిస్ ఈస్ ద సిలబస్ అబౌట్ advanced accounting. Next, moving to the next paper, here it is become third semester paper DSC 302 business statistics 1. So here unit 1 introduction. So about idantha statistics gurinchi. Unit 2 diagram and graphic presentation, unit 3 measures of central tendency, unit 4 measures of dispersion, skewness and kurtosis. So next unit 5 correlation. So this is the one more paper. And moving to the next become third semester paper TSC 303 financial institutions and markets. It's also a paper in the become third semester. Unit 1 Indian financial system, unit 2 financial institutions, unit 3 money market, unit 4 debt market, unit 5 equity market. So moving to the next
here it is one more paper 3. So 303 RDBMS relational database management system. Relational database management, RDBMS. So only for BCom computer applications. So here it is given marks about this: 50 marks university exam, 35 marks practical, 15 marks internal assessment. Here it is the syllabus: unit 1 basic concept, unit 2 database integrity and normalization, unit 3 structures query language SQL, unit 4 transactions and concurrency management, unit 5 distributed and client server database. So moving to the, so here it is closed for all papers. So I hope all of you understand about these papers. So this is the BCom computer application papers. We have to write this one once again. I will repeating how many papers we have to write in the examination. So, Sec 1 in Sec 2, here it is 2 papers, 1 2, and third one is advanced accounting, and fourth one is business statistics, fifth one is financial institution and marketing, and sixth one is relational database management system. So here it is 6 papers you have to write in the examinations. So be prepared for exams, write exams perfectly. Thank you.